జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. దేవుని స్తోత్రం. సిలువ ధ్యాన దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. అపవాదికి మీరు చోటు ఇవ్వకూడి, డోంట్ గివ్ రూమ్ టు సేటన్. దాని మీద కొద్దిగా ధ్యానించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. గివింగ్ రూమ్ టు సేటన్, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. ఎఫెసీ 4:27 అంటే ఈ ధ్యాన దినాల్లో మన హృదయము పరివర్తన చెందాలి. హృదయంలో ఏదైనా పాపము దాగి ఉంటే దాన్ని తొలగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోం. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో మొన్నటి రోజు వేషధారణ అనే ఒక అంశం మీద మాట్లాడినాను. క్రైస్తవ జీవితానికి కావాల్సిన మరి వర్తమానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రతిరోజు. ఈరోజు కూడా ఉదయం దేవుని ఘనపరిచే విధానాలు బోధించినాను. పాపము చేస్తే దేవునికి మహిమ రాదు. విశ్వాసి పాపాన్ని వదిలిపెట్టి పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ పాపము నీ హృదయంలో ఉంటే నీ ప్రవర్తన సరిగా ఉండదు. నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, సో ఎ థాట్ అండ్ యూ విల్ రీప్ అన్ యాక్షన్. సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఏ క్యారెక్టర్. సో ఏ క్యారెక్టర్ యూ విల్ రీప్ ఎ డెస్టినీ. అంటే నువ్వు తలంచే ప్రతి తలంపు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే మనుషులు ఏం కనబడుతుంది నేను ఆలోచించేది అని చాలామంది అనుకుంటారు. దే కీప్ ఆన్ థింకింగ్ వెరీ బ్యాడ్ థాట్స్, సిన్ఫుల్ థాట్స్. అంటే వారు తలంపులు సరిగా లేనందుకు క్రమక్రమంగా వారి తలంపులు క్రియారూపం ధరించి వచ్చేస్తుంది. వారి క్రియలు సరిగా లేకుంటే వారి స్వభావం మారిపోతుంది. వారి స్వభావము మారిపోకుంటే వారి భవిష్యత్తులన్నీ కూడా నాశనంలోకి, నరకంలోకి నెట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు రక్తం ముందు కడగబడిన వారు, పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం పిలువబడినాం. బికాస్ గాడ్ ఈజ్ హోలీ, వీఆర్ కాల్డ్ టు బి హోలీ. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన ఇవన్నీ కూడా మరి యేసు పరిశుద్ధ రక్తంలో కడగబడి పవిత్రంగా ఉండాలి. అంటే అన్నోయింగ్లీ యూ విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. నీకు ఒక నియంత్రణ లేకుంటే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ జీవితంలో నియంత్రణ లేకుంటే తప్పకుండా వినాశంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. సిలువ ధ్యానాలు నీవు పాలు పొందినంత మాత్రాన మరి నీ స్వభావము మారుతుందని కాదు, కానీ అంతరంగంలో ఒక పరివర్తన రావాలి. ఈ హృదయం దేవుని సన్నిధిలో సరిగా ఉండాలి. యు గెట్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక రూపాంతరం పొందాలని ఆశ కలిగి ఉండాలి. ఒక కోడిగుడ్డునే పెట్ట కింద 21 రోజులు పెడితే అది రూపం మారిపోతుంది, ఆ గుడ్డు పిట్ట అయిపోతుంది. మరి ఒక 40 రోజులు దేవుని రెక్కల క్రింద ఉంటే ఎంత మార్పు రావాలి ఒక్కొక్కరి జీవితంలో. కాబట్టి ఈరోజు యేసు ప్రభు శిష్యుడైన యూదా గురించి నేను కొన్ని మాటలు మాట్లాడాలని ప్రభు నాకు మరి ప్రేరణ ఇచ్చినాడు. యూదా శిష్యరికంలోకి పిలువబడినవాడు. యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఈ శిష్యుడు ఒక ప్రత్యేకమైన స్వభావం గలవాడు.
ప్రభు 3.5 సంవత్సరాలు వీళ్ళందరినీ వెనుకేసి వెళ్ళినాడు. వీళ్ళందరూ ప్రభువును వెంబడించిన వారే, పరిచర్యలో తోడ్పడిన వారు. యేసు ప్రభు చేసిన మహిమ కార్యాలన్నీ మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, అరణ్యంలో ఆహారం, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, చనిపోయిన వారు అందరూ బాగుపడడం కన్నులారా చూసినారు. ప్రభు ఈ శిష్యులకు అధికారం కూడా ఇచ్చినాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు వీళ్లకు అధికారం ఇచ్చినాడు ప్రభు. రోగుల మీద మరి వారిని బాగు చేయుటకు వీరు అధికారము పొందినవారు. మత్తయి 10:1 ఉంది, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అంటే ఈ అధికారం పొందిన 12 మందిలో యూదా కూడా ఉన్నాడు. హి గాట్ ద కమిషన్ టు హీల్ ద సిక్, టు కాస్ట్ అవే డెవిల్స్. అంటే ఇట్టి లైసెన్స్ పొందుకున్నాడు అన్నమాట. మరి యేసు ప్రభు యొక్క పిలుపు మేరకు శిష్యరికంలోకి వచ్చాడు. ఈ 12 మందిలో కూడా కొద్దిగా విద్యావంతుడు ఎవరంటే యూదానే. అతనికి రాజకీయ విశేషాలన్నీ బాగా తెలుసు. యేసు ప్రభు ఒకవేళ రాజుగా వస్తే లేక ఒక అధికారిగా ఉంటే, ప్రభుత్వం చేస్తే ఆ క్యాబినెట్లో తనకు కూడా ఒక చోటు కావాలని ఎంతో ఆకాంక్షతో ఉన్నవాడు. అంటే పదవి దాహం, అధికార దాహంతో ఉన్నాడు. యేసు ప్రభు మరి దైవకుమారుడని నమ్మడం లేదు. తక్కిన శిష్యులు ప్రభువా అని సంబోధిస్తే యూదా బోధకుడా అని అంటాడు. హీ జస్ట్ గివ్స్ ఓన్లీ దట్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ జీసస్. బోధకుడా అనే సంబోధన మనం చూస్తాం. ఎక్కడ కూడా యేసు ప్రభును ప్రభువా అని సంబోధించాడు యూదా. మరి యూదా చేసిన మోసం ఇంతంత కాదు, ప్రభువును మోసగించినాడు. అది కూడా ముద్దు పెట్టి మోసగించినాడు. ముద్దు అన్నప్పుడు ఆరాధనతో, మరి ఆరాధన భావం ఉంటుంది, స్వచ్ఛమైన ప్రేమతో ముద్దు కాదు, కపట్ట మనసుతో మోసగించి ముద్దు పెడుతున్నాడు. అంటే ఎంత భ్రష్టమైన హృదయము యూదాది అని నాకు అనిపిస్తుంది. 41వ కీర్తన 9వ వచనంలో ఉంది. కీర్తనకారుడు ఒక మాట ఇలాగ రాసినాడు చూడండి, 41:9. ఎవరో మోసగించడం కాదు, బయటున్న వారు మోసగించడం ఒక ఎత్తైతే ఎప్పుడు తోడుండేవాడే మోసగిస్తే అది చాలా బాధకరం కదా. 41:9 చూడండి, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై మడిమే ఎత్తాను. నమ్ముకున్న నా స్నేహితుడు లేక విహితుడు ఎవరో కాదు, నా ఇంట నాతో కలిసి భోజనం చేసినవాడు, వాడే నన్ను తన్నుటకై తన మడిమే నెత్తాను. మోసం అన్నమాట, కపట హృదయం. వాడు శిష్యుల మధ్యలోనే ఉన్నాడు. ప్రభు ఎన్నోసార్లు సూచించినాడు, వీని హృదయం సరిగా లేదు, వీడు సాతానని ఒకసారి అంటాడు, సాతాను వీరిలో ప్రవేశించింది అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అంటాడు. వీడు దొంగ అని తెలుసు యేసు ప్రభు. వీడు ధనాశ, దురాశ, వ్యామోహాలు కలిగిన వ్యక్తి అని కూడా మనకు తెలుసు. ప్రభు మీద ఏమీ మమకారం కానీ గౌరవం లేనివాడు. చూడండి, గుంపులోనే ఉండి ఎంత మోసం, ప్రభువుని అప్పగిస్తున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు మోసపూరితమైన చర్య అక్కడ కనబడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీయండి. ప్రభువును ఏ విధంగా అప్పగిస్తున్నాడు, కపట ముద్దుతో రాణో వారికి ప్రభువును అప్పగిస్తున్నాడు. మార్కు సువార్త 14:44-45 వచనాలు నేను చదువుతున్నాను. 43 నుండి చదువుతున్నాను. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి, శాస్త్రుల యుద్ధ నుండి, పెద్దల యుద్ధ నుండి వచ్చి ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యుద్ధకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా
వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికని. ఇది ఎవరు కాదు, పేతురు చేసిన పని. అంటే ముద్దు పెట్టి లూకాసు వార్త 22:48 ప్రభు అంటాడు, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా అంటే ప్రభువుకు అన్నీ తెలుసు వీడు అప్పగిస్తాడని. మరి యేసు ప్రభు యొక్క మానసికమైన, అంటే శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మానసికంగా చాలా బాధపడి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎవరో మోసం చేస్తే మనకు అంత బాధ కలగదు. నీ ఇంటి వారే నిన్ను మోసం చేస్తే ఎలాగుంటుంది? నువ్వు కట్టుకున్న భార్య లేక కట్టుకున్న భర్తని నిన్ను మోసం చేస్తే ఆ గాయము మానడానికి చాలా సమయం పడుతుంది. నీవెవరినైతే ఎక్కువగా ప్రేమించినావో, ఎక్కువగా నమ్మినావో వారే నీ వెనక నుండి ఒక్క పొడుచు పొడిస్తే అది భరించలేనిది కదా. నాకు అనిపిస్తుంది 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగి ఫ్రీగా భోజనము అన్ని వసతులు అనుభవించి యేసయ్య ప్రేమను అనుభవించి యేసయ్య శక్తిని రుచి చూచి యేసయ్యతోనే నడిచి మహిమ కార్యాలన్నీ చూసి కూడా ఈ వ్యక్తిలో ఎందుకు మార్పు రాలేదు అని నేను అనుకుంటాను. కొందరు మారరు. చాలామంది మార్పు కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకసారి ప్రభు నాతో మాట్లాడినాడు, రక్షణ అనేది యెహోవా అధీనం. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. యూ మే బి క్రైయింగ్ అండ్ ప్లీడింగ్ బిఫోర్ గాడ్. కొందరు నాశనానికి సిద్ధపాటు చేయబడి ఉన్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప పిలుపు, రాజరికపు పిలుపు, టు బి కాల్డ్ ఎస్ అన్ అపోస్టల్, అపోస్తలుడుగా పిలువబడినాడు. అధికారము రోగముల మీద, దయ్యముల మీద పొందుకున్నాడు. యేసు ప్రభు లోకరక్షకుని శిష్యరికంలో ఎన్నికైన వాడు. ఏమి కొదువు ఉంది? వానిలో చీకటి ఉన్నది. మరి చిన్న ఒక పాపము పెరిగి పెద్దదైపోతుందని నేను గమనించిన. చిన్న ఒక తలంపు, ఒక చిన్న క్రియ, అది పెరిగి పెరిగి ఆ మనిషిని కబళించేస్తుందని నాకు అనిపించింది. వీడు ఎన్నో రోజుల నుండి మరి కోశాధికారిగా ఉన్నాడు. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో డబ్బు సంచి ఎవరికి అప్పగించినాడు అని అంటే యూదాకి అప్పగించినాడు. ఈజ్ ద ట్రెజరర్ ఆఫ్ ద జీసస్ మినిస్ట్రీ. డబ్బులు ఈయన దగ్గరే పెడతారు. అంటే ఒక దగ్గర నేను చదివినాను, యూదా ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అంట, లెక్కలు బాగా చేస్తాడు. తక్కిన వాళ్ళు చేపలు పట్టడంలో ప్రావీణ్యులు, కానీ యూదా ఒక్కడే చదువుకున్నవాడు. వాడు డబ్బులన్నీ కూడా మరి డబ్బు సంచి వాని దగ్గర ఉంది. వాడు ఈ డబ్బు సంచి నుండి కొద్ది కొద్దిగా దొంగతనం చేస్తున్నాడు. అంటే వీని హృదయము ఏమాత్రం సరిగా లేదు, వీనిలో వంకరతనం. ఈ దొంగ స్వభావము ఎంతవరకు తీసుకొని వెళ్ళింది? 30 వెండి నాళ్లకు రక్షకుని అమ్మే రీతిగా వీడు ముదిరిపోయినాడు కదా. ఆలోచించినప్పుడు చాలా హృదయంలో వేదన కలిగింది. యేసు ప్రభువుకు ఎంత వేదన కలిగి ఉండొచ్చు? వీడేమో ముద్దు పెట్టి అప్పగిస్తున్నాడు, తక్కిన శిష్యులేమో రాణు వారిని కత్తులు గుదియలు పట్టుకొని రాగానే వారు అందరు పారిపోయినారని వాక్యంలో ఉంది సువార్తల్లో. ఎవ్వరు కూడా ఆధారం లేక యేసు ప్రభు ఒంటరిగా మిగిలిపోయినాడని చదివినప్పుడు మరి నాకు ఒకలాంటి దుఃఖం కలిగింది. ఒకవేళ మరి ఇలాంటి పరిస్థితులు మనలో ఎవరికైనా సంభవిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా నమ్ముకున్న వాళ్ళు బ్యాక్ స్టాంబింగ్ చేసినారనుకోండి, వెన్నపోటు వేసినారు. చాలా సన్నిహితులైన వారు సమస్య నీకు రాగానే వదిలిపెట్టిపోయినారు. యేసు ప్రభు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఎవ్రీవన్ లెఫ్ట్ హిమ్. మరి యేసు ప్రభు ముక్కడంగా ప్రేమించిన 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. వీరు కూడా కానరైరి, వీరు కూడా పరిగెత్తి పారిపోయినారు. అంటే వారి ప్రాణాలు వారికి ప్రియంగా ఉండింది. యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ కంటే వారి ప్రాణాలే వారికి ప్రియంగా ఉంది. కాబట్టి యేసు ప్రభుకు వచ్చిన సమస్యను లేక ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి తోడు సహాయంగా నిలబడడానికి వారికి సాహసము లేకుండేది. ఎందుకంటే ప్రార్థన చేయమన్నప్పుడు వారు ప్రార్థన చేయలేదు కదా, అందుకే వారికి ధైర్యం లేకుండింది.
ప్రభు యొక్క శ్రమల్లో పాలు పొందడానికి. ఇతనైతే ముద్దు పెట్టి పారిపోయినాడు, చూపెట్టినాడు, ఇదో నేను ఎవరినైతే ముద్దు పెడతానో అతనే యేసు ప్రభు అని. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక స్త్రీ ఇక్కడ వచ్చి మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇది యేసుప్రభు యొక్క శిలువ మరణానికి ముందు జరిగిన సంగతి మనకందరికీ తెలుసు. అచ్చ జటామాంసి అత్తరును ఒక సేరున్నర ఎత్తు అంటే ఒక సంవత్సరం యొక్క వేతనం అన్నమాట. ప్రతిదినము ఆమె ఎంత కూడగొట్టుకుందో డబ్బు ఒక సంవత్సరం యొక్క వేతనాన్ని చెల్లించి అచ్చ జటామాంసి అత్తరు కొని ప్రభు యొక్క పాదాలకు పూసి ఆరాధిస్తుంది. బికాజ్ షీ లవ్స్ జీసస్. ఎంతగా యేసు ప్రభువును ప్రేమిస్తుంది. ఆమె తన తల వెంట్రుకలతో తన పాదములు తుడుస్తుంది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. అప్పుడు యూదా ఒక మాట అంటున్నాడు. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపైనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ మాట అంటున్నాడు. మన హృదయం సరిగా లేదు. దెర్ ఇస్ సో మచ్ సిన్ ఇన్ హిస్ హార్ట్. హీఈస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ శిలువ ధ్యాన దినాల్లో మన హృదయాలు ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మన హృదయం సరిగా లేదు. హౌ డేంజరస్ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. అది నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నెన్నో కార్యాలు చేస్తాం, ఎన్నెన్నో మరి మనుషులు కనబడే రీతిగా మన పనులు జరిగిస్తాం, కానీ ఇవన్నీ పట్టించుకోడు దేవుడు. నీ హృదయం ఎలాగుంది, నీ ఉద్దేశం ఎలాగుంది, హౌ ఈజ్ యువర్ ఇంటెన్షన్, హౌ ఈజ్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇతని హృదయంలో ఏమాత్రం యేసు ప్రభు అంటే ప్రేమ కానీ గౌరవం కానీ లేదు. పైకి ఒక శిష్యునిగా కనబడుతున్నాడు అంతే. హృదయం నిండా స్వార్థము, ధనాశ, దురాశ, వ్యామోహాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే అంటున్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు. 300 దేనారులకు ఎందుకు నమ్మలేదు? ఇది బీదలకు ఎందుకు ఇవ్వలేదు? ఇంత వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? కొందరు ఉంటారండి సేవలో దర్శనం కలిగిన వారు ఖర్చు పెడుతుంటే వారికి ఎందుకో బాధ. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? మీకెందుకంట? మీకు వీలుంటే ఇవ్వండి, లేకుంటే నోరు మూసుకొని ఉండండి. దేవుడు దర్శనం ఇచ్చి నిలబెట్టిన వారు ఎంతో తెగింపుతో దేవుని సేవ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దే రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్ టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్నెసరీ థింగ్స్. అసలు ఇతను ఎందుకు ఈ కార్యంలో చొరబడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆయనది ఒక్క పైసా కూడా లేదు ఇక్కడ. ఒక స్త్రీ తన కష్టార్జితాన్ని, సంవత్సరం యొక్క వేతనాన్ని ప్రభువును ఎక్కడగా ప్రేమించి అత్తరు తెచ్చి, అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి, ఆమెకు ప్రభువే గొప్ప. ఆమెకు ఒక్క సంవత్సరం కష్టపడిన వేతనం కాదు ఆమెకు గొప్ప. షీ లవ్స్ జీసస్ సో మచ్ దట్ షీ వాంట్స్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్. అత్తరు బుడ్డి పగలగొట్టి మరి పాదాలకు పూసి తల వెంట్రుకలు తీసి తుడిచి ప్రభువును ఆరాధిస్తుంటే ఇతనికి ఎందుకు ఇంత బాధ? మన హృదయం సరిగా లేదు, వాళ్ళలో పాపం ఉన్నది. కాబట్టి ఒక మంచి పనిని గుర్తించడానికి కానీ ప్రశంసించడానికి ఉన్న మనసు లేదు. దెర్ ఇస్ సిన్ ఇన్ హిమ్. అందుకే అంటున్నాడు, ఎందుకు ఇంత వ్యర్థం చేసినారు? యేసు ప్రభుకి ఇచ్చింది ఏదైనా వ్యర్థం అవుతుందా? వాట్ ఈజ్ మోర్ దాన్ జీసస్? యేసును మించిన కార్యం ఈ లోకంలో ఏమున్నదని? వ్యర్థమని ఎందుకు ఆ మాట వచ్చింది? బీదలకు ఇస్తే బాగుంటుందన్నాడు. బీదల మీద ఉన్న శ్రద్ధ కొరకు కాదు. అక్కడ ఉంది జవాబు, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినందుకు కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. వానికి దేవుని డబ్బు తిని తిని అలవాటైపోయింది. డబ్బు సంచి వాని దగ్గర ఉంది కాబట్టి వాడు కొద్ది దాన్ని దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఆ దొంగ మనసు ఉంది కాబట్టి, దుర్బుద్ధి ఉంది కాబట్టి, మంచి మనసుతో ఎవరైనా మంచి పనులు చేస్తే దాన్ని ప్రశంసించాలనే మంచి మనసు లేక అలాగంటున్నాడు. ఎందుకు వేస్టా? ఇజ్ ఇట్ ఎ వేస్ట్ టు స్పెండ్ ఆన్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్, హిస్ బ్లడ్? ఆయన సర్వలోక పాప పరిహారార్థము తన స్వరక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోస్తున్నాడు. ప్రాణమే క్రయధనంగా ఇస్తుంటే
ఈ అత్తరేపాడిది, ఆమె ప్రేమ ఎంత గొప్పది. ఆమె ఏది కూడా చూడకుండా ప్రభు కొరకు ఆమె వెచ్చిస్తుంది, ఆమె ఆరాధిస్తుంది. అప్పుడు వీడు దుర్బుద్ధి గలవాడను, ప్రభు మీద ఏమాత్రం వానికి గౌరవం లేదు, మర్యాద లేదు. ప్రభువును వాడు దైవకుమారునిగా అసలే హృదయంలో స్థానం ఇవ్వలేదు. దురహంకారం గలవాడు, పేదల మీద ఉన్న శ్రద్ధతో అనలేదు, ఇదంతా ఎందుకు వేస్ట్, ఇదంతా వ్యర్థం అండి, ఇదంతా అమ్మి మీరు పేదలకు వాడుమని అంటున్నాడు. ఉట్టి పై పై మాటలే. అంతరంగములో ఉన్న ఆ యొక్క పాపము నోటి ద్వారా వచ్చింది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందట, మాట్లాడుతుందట. హృదయంలో ఉన్నది ఆ డబ్బు కూడా సంచిలో పడితే దాంట్లో కూడా కొద్దిగా దిగమింగితే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైనా మన హృదయంలో కానీ తలంపులో కానీ పాపము ప్రవేశిస్తే వెంటనే దాన్ని గెంటి వేయాలంతే. యు హావ్ టు రెబ్యూక్ దట్ సిన్ అండ్ కాస్ట్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ మైండ్. చిన్న తలం పైన పాపము నీలో ప్రవేశించినప్పుడు అది పాపము, దేవునికి అయిష్టము, దేవుని దగ్గర ఇది చెల్లదు అని నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేసినప్పుడు వెంటనే దాన్ని బంధించి పారద్రోల చెరపట్టు. పౌలు భక్తుడు అంటాడు, ప్రతి ఆలోచన దేవునికి వితర్కంగా ఉన్న ప్రతి ఆలోచన మేము అడ్డగిస్తున్నాము, దాన్ని చెరపట్టి పారద్రోలుతున్నామని 2 కొరింథీ 10వ అధ్యాయము 4-5 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే చిన్నదిలే ఏం పర్వాలేదు, లెట్ ఇట్ ఎండ్, లెట్ అస్ ఎంటర్టైన్ దట్ ఇన్ అవర్ మైండ్ అని ఉండకూడదు. పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు దేవునికి చోటు ఇవ్వాలి మీ మనసులో. ఒకవేళ దేవునికి మీ మనసులో చోటు ఇవ్వకుంటే భ్రష్టమైన మనస్సుకు దేవుడు మిమ్మల్ని అప్పగిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 చూడండి. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. దేవునికి నీ హృదయంలో చోటు లేకుంటే యూ విల్ డూ ఆల్ ఎర్రర్స్. నిండుగా దేవుడు నీ హృదయంలో లేకుంటే నువ్వు చేసేదంతా పాపంగా మారిపోతుంది. ఎందుకంటే పిచ్చి పిచ్చి కోరికలు నీకు వస్తాయి, తప్పుడు పనులు నువ్వు చేస్తావు. హృదయంలో దేవునికి స్థానం లేకుంటే నీ స్వభావం మారిపోతుంది, నీ యొక్క క్రియలు దేవునికి విరోధంగా మారిపోతుంది, నీ భవిష్యత్తు నాశనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు థింక్, బికాస్ ఎవ్రీ థాట్ టర్న్స్ ఇంటూ ఎన్ యాక్షన్, ఎవ్రీ యాక్షన్ టర్న్స్ ఇంటూ యువర్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ బికమ్స్ ఎ డెస్టినీ ఫర్ యూ. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఈ 12 మందిలో ఎంత భ్రష్టుడైపోయినాడు ఈ యూదా, ఈయన చావు ఎంత ఘోరంగా ఉండింది. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూస్తారు, ఉరేసుకొని చనిపోయినాడు. పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చే రీతిగా నడిమికి బద్దలై ఆ చెట్టు కొమ్మ కూడా భరించలేని పాపం ఆయన అంత బరువెక్కి ఉరి కొయ్య నుండి కింద పడి పేగులు బయటకు వచ్చి చనిపోయినాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మీరు చూడండి. ఎంత డ్రాస్టిక్ అండ్ అంటే అని అభిలాషలు కానీ ఆశలు కానీ హృదయంలో ఉన్న విచారాలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అలాంటి అవసానం వచ్చిందని మనకు గమనించాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 18వ అధ్యాయం చూడండి. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలం కొనాను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. పేగులన్నీ బయటకు వచ్చేలా పొట్ట నింపుకుందాం అనుకున్నాడు కదా. 30 వెండి నాణ్యాలక యేసు ప్రభు నమ్మేది. నేను ఎప్పుడు అనుకుంటా 30 బంగారు నాణ్యాలు కూడా కాదు, 30 వెండి నాణ్యాలకేంటి లోకరక్షకు నమ్ముకున్నాడు. ఎంత దిగజారిపోయినాడు వీడు. డబ్బు మీద ఆశ, దేవుని మీద కాదు. అంటే దేవునిని వెతకడం కాదు, డబ్బు వెతుకుతున్నాడు. దేవుని కొరకు వ్యయం చేయాలనే ఆశ లేదు. ఇంకేదైనా ఎవరైనా చెల్లిస్తే దాన్ని కూడా దిగమింగుదామని చూస్తున్నాడు. మోసగాడు అన్నమాట. ఎంత మోసం ఉందండి హృదయంలో. అటు డబ్బు కావాలంటున్నాడు, ఇటు అధికారం కావాలంటున్నాడు, యేసు ప్రభువును పట్టిస్తానికి పన్నాగాలు, అది కూడా ముద్దు పెట్టి. ఎంత మోసగాడు, ఎంత మోసగాడు. కానీ భయంకరమైన అవసానం. మనము దేవుని మీద నుండి గురి తొలగినప్పుడు మనం తప్పకుండా జారుడు స్థానంలోనే ఉన్నామని తెలుసుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో నిండుగా ఉన్నప్పుడు మన అడుగులు ఎప్పుడు కూడా జారు. భక్తిహీనులను ఎప్పుడు కూడా జారుడు చోటని
వారు నిలిచి ఉన్నారని 73వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనము ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏదున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎ థాట్, ఎ డీడ్ ఆర్ ఎ వర్డ్ ఆర్ యువర్ క్యారెక్టర్, ఇట్ షుడ్ బి చెక్డ్. శిలువ ధ్యాన దినాల్లో ఏం చేస్తారండి మీరు అని అంటే, తప్పకుండా మనం తొలగించుకోవాల్సిన కొన్ని పాపాలను మన జీవితంలో నుండి తొలగించుకోవాలి. ఏం లేదు, చిన్న పాపంలే, దేవుడేం పెద్ద దేవుడేంటి ఆ చిన్న పాపం చూస్తాడా అంటే, యు ఆర్ హెడింగ్ ఫర్ డేంజర్. ఎందుకంటే నాకు ఒక దర్శనం వచ్చింది, నన్ను దేవుడు ఒక దర్శనం ఇచ్చి నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చినాడు. ఏంటంటే 4వ తారీఖు నేను చూసినాను, రాత్రికాలం ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నేను చూసిన దర్శనం ఏంటంటే, అది సంఘానికే, అందరికీ. అది నేను ఒక పెద్ద భవనంలో పండుకొని ఉన్నాను, ఒంటరిగానే ఉన్నాను. అన్ని తలుపులు బాగానే మూసి ఉన్నాయి. మధ్యరాత్రి వేళ నాకు మెలకొచ్చి తలుపులు చెక్ చేయడం నాకు అలవాటు. చెక్ చేస్తే ఒక తలుపు తెరిచింది. అది రాత్రి 2 గంటలు. నేను ఆ తలుపు మూయడానికి ప్రయత్నిస్తున్నాను, సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఐ వాంట్ టు క్లోజ్ దట్ డోర్, బట్ ద డోర్ ఈజ్ నాట్ గెటింగ్ క్లోజ్డ్. అది ఇంత మూయడానికి చాలా బరువుగా ఉంది ఆ ద్వారం. ఎంత మూయడానికి ప్రయత్నించినా మూయడానికి రావడం లేదు. అప్పుడు ఎవరు దీనికి సహాయం చేస్తారు? ఆ రాత్రి ఎవరు పిలిస్తే ఎవరు వస్తారు నాకు సహాయం చేయడానికని. అలాగూ నేను కలవరంలో ఉన్నప్పుడు కాల్ ద కార్పెంటర్, వడ్రంగిని పిలువ అని ఎవరో నా చెవిలో చెప్తున్నారు. అప్పుడు వడ్రంగి ఎవరు అని నేను అనుకుంటే, వడ్రంగి అంటే యేసుప్రభు కదా, ఈ తలుపును సరిచేయడానికి ఆ వడ్రంగితోనే మరి వీలవుతుందని. అలాగూ ఐ వాజ్ జస్ట్ థాట్ లైక్ దట్. అలాగూ నాకు మరి వివేచన వస్తుంది, వడ్రంగి వస్తేనే ఇది సరి అవుతుందని. మరి ఆ రాత్రి కాలం 2 గంటలకు ఏ వడ్రంగి వస్తాడు, ఇది వచ్చి సరి చేస్తాడు? అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇలాగూ నాకు బోధిస్తున్నాడు, మెలకువగలిగి జాగ్రత్త కలిగి ప్రార్థనా జీవితం కావాలని నీ సంఘానికి చెప్పు. ఎందుకంటే అపవాదికి చోటిస్తే వాడు ఎక్కడి నుండన్నా దూరుతాడు. అది మధ్యరాత్రి కాదు చెక్ చేయడం, పడుకోకముందే చెక్ చేయాల్సింది. మధ్యరాత్రి రిపేర్ చేయడానికి ఎవరు దొరకరు. సమయం ఉండగానే కార్యాలన్నీ చేసుకోవాలి. 2 గంటలకు ఏ వడ్రంగి రాడు కదా. మరి ఎంత మెలకువగలిగి ఎంత భద్రత కలిగి ఉండాలి. ఆ రాత్రి సహాయానికి ఎవరు రారు అంటే, ఎ డేంజర్ మై సెట్ ఇన్ అట్ ఎనీ టైమ్, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు నాకు ఆ దర్శనం ద్వారా, అది నాకు కలిగిందంటే మీకు అందరి కొరకే కదా దేవుడు నాతో మాట్లాడేది. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-52/52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఫోన్ నంబర్స్ 04027624030, మా మరి ఒక నంబర్ 04027624031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచ్చు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్.
మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశల